హలో ఫ్రెండ్స్, ఇండియాలో అల్యూమినియం అండ్ జింక్ రీసైక్లింగ్ స్పేస్లో ఉన్న సిఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లోకి వస్తుంది. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, జిఎంపి, అలాగే ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే, ఈ ఐపీఓ మనకి June 3 వెన్స్డే ఓపెన్ అయ్యి June 5 ఫ్రైడే మనకి క్లోజ్ అవడం అనేది జరుగుతుందండి. అంటే June 3 నుంచి June 5 వరకు మనం మధ్యలో జాగ్రత్తగా చూసుకొని ఎప్పుడైనా సరే దీనికి మనం అప్లై చేయొచ్చు అనమాట. ఇక June 8 మనం అలాట్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. June 10 మనకి లిస్టింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది రెండు బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవడం అనేది జరుగుతుంది. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజ్ చూసుకుంటే మనకి ప్రైస్ బ్యాండ్ 182 రూపీస్ నుంచి 192 రూపీస్ వరకు ఉందండి. అంటే అప్పర్ బ్యాండ్ 192 రూపీస్ ఉంది. లాట్ సైజు మనకి ఒక లాట్లో 78 షేర్స్ అయితే ఇచ్చారనమాట. ఇక ఇష్యూ సైజు అరౌండ్ 630.88 క్రోర్స్ అయితే ఉందన్నమాట. ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఇష్యూ సైజ్ మొత్తం ఓఎఫ్ఎస్ మాత్రమే ఉంది, ఫ్రెష్ ఇష్యూ అయితే లేదు. సో కంపెనీకి కొత్తగా వచ్చే ఫండ్స్ ఏమి ఉండవని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే మనకి అన్ని ఐపీఓ లాగానే సేమ్ ఇది కూడా క్యూఐబి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐ 15%, అలాగే రిటైల్ కోటా మనకి 35%. అంటే మనలాంటి వాళ్ళందరూ అప్లై చేయడానికి 35% అయితే ఇచ్చారనమాట. ఇక కంపెనీ బిజినెస్ మోడల్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ బిజినెస్ మోడల్ అండి ఇది. సిఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ ఒక నాన్ ఫెరియస్ మెటల్ రీసైక్లింగ్ కంపెనీ అనమాట. సింపుల్గా చెప్పాలంటే అల్యూమినియం, జింక్ లాంటి మెటల్స్ ని రీసైకిల్ చేసి వాటిని అలాయిస్ రూపంలోకి చేంజ్ చేసి ఆటోమొబైల్ కంపెనీస్ కి, ఓఈఎంస్ కి, టైర్ 1 సప్లయర్స్ కి ఇది సప్లై చేస్తుంది అనమాట. కంపెనీ మెయిన్ గా అల్యూమినియం అలాయిస్, ఇన్గాట్ అండ్ లిక్విడ్ ఫామ్ లో మెటల్స్ అయితే తయారు చేస్తుంది. జింక్ అలాయ్ ఇగ్నాట్స్ తయారు చేస్తుంది. అలాగే స్టెయిన్లెస్ స్టీల్, కాపర్, బ్రాస్, లెడ్, మెగ్నీషియం లాంటి ప్యూర్నెస్ రెడీ రీసైకిల్డ్ స్క్రాప్ మెటీరియల్స్ మీద అయితే చేస్తున్నాం, అంటే యూజ్ చేసుకుంటుంది అనమాట. సిఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ కి ఇండియా అంతటా రీసైక్లింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. అలాగే కంపెనీ ఆటోమేటివ్ సెక్టర్ కస్టమర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీలో కస్టమర్స్ లిస్ట్ లో హోండా కార్స్ ఇండియా, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్, ఎండోరెన్స్ టెక్నాలజీస్, రాక్మెన్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ అన్ని కూడా కస్టమర్స్ గా ఉన్నాయన్నమాట, క్లయింట్స్ గా ఉన్నాయన్నమాట ఈ కంపెనీకి. సింపుల్ గా చెప్పాలంటే స్క్రాప్ మెటల్ ని కలెక్ట్ చేసి, రీసైకిల్ చేసి, యూజబుల్ ఇండస్ట్రియల్ రా మెటీరియల్ గా కన్వర్ట్ చేసి రెవెన్యూ అనేది ఎర్న్ చేస్తుంది ఈ కంపెనీ. సో గ్రీన్ ఎకనామీ, రీసైక్లింగ్, ఈవీ అండ్ ఆటోమొబైల్ డిమాండ్ వల్ల సెక్టర్ స్టోరీ అనేది చాలా సపోర్టివ్ గా ఉందన్నమాట. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 2023లో ఈ కంపెనీ రెవెన్యూ అరౌండ్ 5,889.9 క్రోర్స్ గా ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 104.51 క్రోర్స్ గా ఉందండి. అలాగే 2024లో రెవెన్యూ అరౌండ్ 5,968.44 క్రోర్స్ గా ఉంటే, కానీ కంపెనీ ఈ ఇయర్లో 2024లో లాస్ లో ఉందండి. లాస్ మనకి 838.56 క్రోర్స్ గా ఉందన్నమాట. ఇక 25 రిపోర్ట్స్ చూస్తే మనకి 2025లో రెవెన్యూ అరౌండ్ 6,696.66 క్రోర్స్ ఉంటే, మళ్ళీ అగైన్ ప్రాఫిట్ లాస్ నుంచి ప్రాఫిట్ కి జంప్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 155.04 క్రోర్ రూపీస్ గా ఇంప్రూవ్ అయింది అనమాట. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్ అవుతోంది. అలాగే 24లో పెద్ద లాస్ అయితే కనిపించిందండి ప్రాఫిట్ లో, అంటే ప్రాఫిట్ లేదు కాబట్టి. 25లో కంపెనీ మళ్ళీ ప్రాఫిట్ లోకి వచ్చింది. కానీ మార్జిన్స్ థిన్ గా ఉండే కమోడిటీ రీసైకిల్ బిజినెస్ కాబట్టి ఇన్వెస్టర్స్ వాల్యూస్ ను అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా కేర్ఫుల్ గా చూసుకోవాలన్నమాట. సో మినిమం ఇప్పుడు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఐపీఓ మనం ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ఎంత అమౌంట్ మనం పెట్టాలి? అప్పర్ బ్యాండ్ 192 రూపీస్ తీసుకుంటే ఒక లాట్ లో 78 షేర్స్ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మొత్తం 78 into 192 ఈజ్ ఈక్వల్ టు 14,976 రూపీస్ మనం అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంతకీ ఈ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఐపీఓ మొత్తం ఓఎఫ్ఎస్, ఆఫర్ ఫర్ సేల్ అనమాట. అంటే ఆల్రెడీ ఉన్న ఇన్వెస్టర్స్ ని బయటికి తీసుకురావడానికి మాత్రమే ఈ ఐపీఓ మనీని యూజ్ చేస్తారు. కంపెనీకి కొత్తగా ఫండ్స్ అనేవి ఏమీ రావు.
ఫ్రెష్ ఇష్యూ లేదు కాబట్టి. సో డెప్ట్ రీపేమెంట్స్, ప్రీపేమెంట్స్ ఇలాంటివి ఏమి జరగవు అనమాట ఈ ఐపీఓ మనీలో. ఓన్లీ ఐపీఓ మనీ మొత్తం ఓఎఫ్ఎస్కి వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరికీ ఫేవరెట్ టాపిక్ ఏంటంటే జిఎంపి ఈ కంపెనీకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఏంటంటే లేటెస్ట్ జిఎంపి అప్డేట్స్ ప్రకారం, ట్రాకర్స్ ప్రకారం సిఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ ఐపీఓ జిఎంపి అరౌండ్ 33 రూపీస్గా ఉందండి. ఎస్, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే 33 రూపీస్గా ఉంది. అప్పర్ బ్యాండ్ 192 మీద చూసుకుంటే ఎస్టిమేటెడ్ లిస్టింగ్ ప్రైస్ రఫ్లీ 225 రేంజ్లో ఉండొచ్చు. అంటే ప్రాఫిట్ సుమారుగా 17% వరకు మనకి ఉండొచ్చు అనమాట. బట్ జిఎంపిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జిఎంపిని మనం గుడ్డిగా నమ్మలేం. అది మార్కెట్ సెంటిమెంట్ బట్టి ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో చివరి వరకు మీరు జిఎంపిని ఒకసారి కన్సిడర్ చేసి మాత్రమే అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలనే ఒక మంచి డెసిషన్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఈ కంపెనీలో అప్లై చేయాలంటే ఇంకా ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఇండియాలో నాన్ ఫెరియస్ మెటల్ రీసైక్లింగ్ ఆర్ అల్యూమినియం రీసైక్లింగ్ స్పేస్లో ఈ కంపెనీ స్ట్రాంగ్ ప్లేయర్ అండి. అలాగే అల్యూమినియం రీసైక్లింగ్ టీము లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ యాంగిల్లో పాజిటివ్గా ఉందన్నమాట. అండ్ ఆటోమొబైల్ ఓఈఎమ్స్ అండ్ టైర్ 1 సప్లయర్స్తో కస్టమర్ రిలేషన్షిప్స్ అయితే ఉన్నాయి. 25లో రెవెన్యూ గ్రోత్తో పాటు ప్రాఫిట్ రికవరీ కూడా కనిపించింది. అండ్ జిఎంపి కరెంట్లీ డీసెంట్లీ పాజిటివ్గా ఉందన్నమాట. ఇక రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా ఈ కంపెనీలో అప్లై చేయడానికి? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఐపీఓ పూర్తిగా ఓఎఫ్ఎస్, కంపెనీకి ఫ్రెష్ ఫండ్స్ అయితే రావు. అలాగే నెక్స్ట్ మెటల్ ప్రైసెస్ వాలటైల్ వల్ల మార్జిన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొంచెం ఎక్కువ మార్జిన్ వచ్చినా తర్వాత తక్కువ మార్జిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, తర్వాత తక్కువ వచ్చినా ఎక్కువ మార్జిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కాస్ట్ వాలటైలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే 24లో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. 24లో కంపెనీ లార్జ్ లాస్ రిపోర్ట్ చేసింది. ఇది కొంచెం మనం నోట్ చేసుకోవాల్సిందే, కన్సిడర్ చేయాల్సిన పాయింటే. అండ్ నెక్స్ట్ బిజినెస్ ఆటోమేటివ్ సెక్టర్ డిమాండ్ మీద డిపెండెంట్గా ఉంది. ఆటోమేటివ్ సెక్టర్ డిమాండ్ మీద కదండి డిపెండ్ ఉంటుంది. అంటే మెకానికల్ పార్ట్స్, అవి ఆటోమొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్కెట్ మీద ఇది కంపెనీ మెయిన్గా డిపెండ్ అయ్యి ఉందన్నమాట. అది కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపోర్టెడ్ స్క్రాప్ ఆర్ ఫారెక్స్ ఆర్ సప్లై చైన్ రిస్క్ అయితే ఉండొచ్చు. రీసైక్లింగ్ బిజినెస్లో మార్జిన్స్ జనరల్గా థిన్గా ఉంటాయి, కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం మీరు చూస్తున్నట్లయితే జిఎంపి ప్రస్తుతం డీసెంట్గా పాజిటివ్గా ఉంది కాబట్టి లిస్టింగ్ సెంటిమెంట్ సపోర్టివ్గా కనిపిస్తుందండి. కానీ జిఎంపి అఫీషియల్ డేటా కాదు కాబట్టి అగ్రెసివ్గా మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఎండింగ్ వరకు చెక్ చేసి మాత్రమే ఆ డెసిషన్ తీసుకోండి. అలాగే లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం చూసినట్లయితే బిజినెస్ థీమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రీసైక్లింగ్, సస్టైనబిలిటీ, అల్యూమినియం డిమాండ్, ఆటో సెక్టర్, సప్లై చైన్ ఇవన్నీ లాంగ్ టర్మ్ పాజిటివ్ సెక్టర్స్ అనమాట. కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ ఐపీఓ 100% ఓఎఫ్ఎస్ కావడం అనేది ఒక చిన్న మైనస్. 2024లో లాస్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. నా కన్క్లూజన్, సింపుల్ కన్క్లూజన్ ఏంటంటే సిఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ ఫైనాన్షియల్స్ 25లో ఇంప్రూవ్ అయ్యాయి. సో మరీ నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 25లో ఇంప్రూవ్ అయ్యాయి, 26లో కూడా మనం ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిజినెస్ మోడల్ ప్రాక్టికల్ అండ్ స్కేలబుల్గా ఉంది. అలాగే జిఎంపి కూడా డీసెంట్గా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదంటే స్కిప్ చేయాలా అని ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకు మీరు అప్లై చేస్తున్నారో లేదో సరదాగా మన వీడియో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.